అందరికీ నమస్కారం. మేము మహదేవ్పూర్ గ్రామంలోని ఎలక్షన్ సందర్భంగా మాకు కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా మా పేరెంట్స్ పోటీ చేస్తున్నారు. మా మమ్మీ అనిత ముందుకొచ్చింది. సర్పంచ్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ నుండి ముందుకొచ్చింది. అందరూ మాకు కత్తెర గుర్తేసి ఓటు గెలిపించగలరని కోరుకుంటున్నాము. మాకు మీ అమూల్యమైన ఓటు ఎంతో ఇప్పుడు చాలా అవసరం. ఒక్కొక్క ఓటు మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇది చిన్నూరు కాబట్టి ఒక్కొక్క ఓటుతో మేము గెలిస్తే మాకు చాలా గట్టిగా మెజారిటీ ఇస్తే మేము పనులు చేయడానికి ముందుకొస్తాము. ఇక్కడ చిన్న ఊరు కాబట్టి మనకి ఏ సంక్షేమ పథకాలైనా తొందరగా అందుతాయి. ఎందుకంటే ఇది పెద్ద ఊరు కాదు కాబట్టి మనకు 10 ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే ఊరు మొత్తం కవర్ అయిపోతాయి. అట్లా మా డాడీ అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి వాళ్ళతో అంతా పథకాలన్నీ అందజేయిస్తారు మీకు. ఇంకా మీకు కత్తెర గుర్తు కోటేసి మీరు గట్టిగా అన్ని పథకాలను, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు అన్ని పథకాలు ఈజీగా మన ఇంటికి చేరుకుంటాయి. ఇప్పుడు మనం అలాగే సన్న బియ్యము, ఉచిత కరెంటు ఇంకా అలాగే ఎన్నో చూస్తున్నాము. అట్లా అన్నీ కలిసి మనం ఇంకా ముందుకు తెచ్చుకోవాలంటే మన కత్తెర గుర్తుని గెలిపిద్దాం. మా మమ్మీని ముందుకి నడిపించి అనితక్కని గెలిపించి ముందుకి అభివృద్ధికి బాటేద్దాం. ఇంకా ఎన్నెన్నో పథకాలు మాకు కొత్తగా ఉంటాయి. మాకు చదువు ఉంది. నేను ఆల్రెడీ బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మా అక్క ఫార్మసిస్ట్. మా అక్క ఎన్నో మెడికల్తో ఊర్లో ఎన్నో హెల్పింగ్ సెంటర్స్ పెడతాది. ఇంకా నేను ముందు పిల్లలకి, నిరుద్యోగులకి ఇంకా ఎన్నో హెల్ప్స్ చేయగలుగుతాను. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేము మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాం.